హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అడ్వకేట్ నాగేంద్ర బాబు కప్పెర. ఈ రోజు మన అంశం ఏంటిదంటే డిజిటల్ అరెస్ట్. ఏంటి డిజిటల్ అరెస్ట్? జనరల్ గా మీకు ఒక సిబిఐ ఆఫీసర్ కానీ, ఈడీ ఆఫీసర్ కానీ, లేదా పోలీస్ ఆఫీసర్ కానీ, హైయర్ రేంజ్ అఫీషియల్ మీకు కాల్ చేస్తారు అన్నమాట. కాల్ చేసి మీకు సంబంధించి ఏదో డ్రగ్స్ కొరియర్ లో వచ్చినాయని చెప్పనని, అవి కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారని, దాంట్లో మీ ఫోన్ నెంబర్ అడ్రస్లు ఉన్నాయని చెప్పనని మిమ్మల్ని ఇలా బెదిరిస్తారు. లేదా మీరేదో పెద్ద మనీ లాండరింగ్ సంబంధించి కేసులో ఇరుక్కున్నారని, ఆ కేసుకి సంబంధించిన కాగితాలు ఇవ్వండి అని చెప్పనని మీకు ఆ కాగితాలు కూడా చూపిస్తారు అనమాట. అంటే మీ పేరు ఉన్నటువంటి ఆ కేసులో మీ పేరు ఉందని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తూ కాగితాలు కూడా చూపిస్తారు. అది మళ్ళీ అఫీషియల్ సిబిఐ లోగో ఇవన్నీ ఉంటాయి అనమాట. లేదా ఐటీ డిపార్ట్మెంట్ అనో, ఈడీ అనో అలా లోగోస్ తో మీకు క్లియర్ గా మీ పేరుతో కేసు అనేది ఫైల్ చేసినట్టుగా చూపిస్తారు అనమాట. మీరు ఈ క్రైమ్ చేశారు కాబట్టి మిమ్మల్ని మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. సో మీరు ఈ డిజిటల్ అరెస్ట్ లో ఎవరికి కాల్ చేయకూడదు, కాల్ రిసీవ్ చేసుకోకూడదు, ఎవరికి మెసేజ్ కానీ మీరు మెసేజ్ రిసీవ్ చేసుకుండగా అసలు మీరేం చేయకూడదు అన్నమాట. ఫోన్ అలా పెట్టి అతను వీడియో కాల్ చేస్తాడు. ఆ వీడియో కాల్లో మీరు అతను చూస్తూ అతనికి సమాధానం చెప్తా ఉండాలి తప్ప మీరేం చేయకూడదు. మీరు ఏదైనా సరే చేస్తే కనుక అతను మిమ్మల్ని ఏమని బెదిరిస్తాడంటే మీ ఇంటికి డైరెక్ట్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, నీకు అలా పరుగు పోగొట్టుకుంటా నీకు ఇష్టమా అని చెప్పినాను అలా మిమ్మల్ని ఆ టైప్ లో మ్యానిపులేట్ చేస్తారు అనమాట. మీకు అలా కాల్ వస్తే కనుక వెంటనే ఆ కాల్ కట్ చేసేసి మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కానీ లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇవ్వండి. అయితే మెయిన్ గా ఈ స్కామ్ లో ఏంటంటే ఎల్డర్లీ పీపుల్ లేదంటే హౌస్ వైఫ్ ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తుంది అనమాట. ఇలాంటి కాల్స్ మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నేను అలాంటి కొరియర్లు ఏమైనా ఆర్డర్ చేశాను, నేను ఏమైనా మనీ లాండరింగ్ చేశాను, వాడు చెప్పిన ఏదైతే ఉందో ఆ విషయాన్ని మీరు ఆలోచించుకోండి. మీరు ఎక్కడ ఏది చేయలేదు కాబట్టి ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో అతనికి ఒకటే చెప్పండి, అలాంటిది ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్ గా వచ్చి ఇంటికి వచ్చి అరెస్ట్ చేయరా బాబు, అంతేగాని ఇలాగా డిజిటల్ అరెస్టులు చేయమాక అని చెప్పేసేసి ఫోన్ పెట్టేసి మీరు గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి స్కామ్స్ ఏమేమి జరిగినాయి అనేది సెర్చ్ చేసి చూడండి. మీకు చాలా స్కామ్స్ వస్తాయి. వీటికి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా మోసపోయారు. ఢిల్లీలో ఎవరో రిటైర్డ్ ప్రొఫెసర్ అంట, ఆయన ఒక 3 crores అని, ఇంకోళ్ళు ఎవరో హౌస్ వైఫ్ 2 crores దాకా, అలా ఇంత అమౌంట్లు నష్టపోతున్నారు అన్నమాట జనాలు. కేవలం మీరు ఏం చేయలేదు, మీ భయంతో వాళ్ళు దోచుకుంటున్నారు. మీకు అలాంటి స్కామ్లు ఏదైనా ఎదురవుతే కనుక ధైర్యంగా ఎదిరించండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. సో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.